అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బూనా. మనకి ధనుర్మాసం అంటే గుర్తొచ్చేది గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్ముని ఎలా ఆరాధించింది అని 31 పాసురాలలో తెలుసుకోవడం. ఇక మా వర్షన్ ఆఫ్ ధనుర్మాసంకి వస్తే మా అమ్మ వాళ్ళు పొద్దున్న 4 గంటలకు లేచి దీపాలు పెట్టి మమ్మల్ని లేపితే మేము కూడా గంగమ్మ గుడి దగ్గర అలా దీపాలు పెట్టేసి వచ్చి మేము కూడా ధనుర్మాసం చేసుకునే వాళ్ళం. అదే వర్షన్ మేము కూడా పెళ్ళైన తర్వాత ఫాలో అవుతూ వచ్చాను. మేము పెళ్ళైన తర్వాత అన్ని రెంటెడ్ హౌస్లోనే ఉన్నాము. మేము చివరిగా సొంత ఇల్లు కొనుక్కుండా ముందు ఉన్న ఇల్లు 10,000 రెంటు, 1 లక్ష రూపాయలు ఇంటి అడ్వాన్సు. ఆ ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత ధనుర్మాసం పూజ చేస్తే ఒక 5 డేస్ కంటిన్యూస్గా కడిగి పూజ అవి చేసే కొద్దికి వాళ్ళు వచ్చి మీరు ఇలా అయితే డైలీ కడిగేట్లుగా ఉంటే మీరు ఇల్లు ఖాళీ చేసేయండి, మేమైతే ఇలా కడుక్కోవడానికి ఒప్పుకోము అని చెప్పేసి ఇంకా చెప్పేశారు. ఇక అప్పుడే డిసైడ్ అయిపోయాను సొంత ఇల్లు కొంటేనే మనం ధనుర్మాస పూజ చేద్దామని. ఆ నెక్స్ట్ మనం సొంత ఇల్లు కొనడం అయింది. ధనుర్మాసం పూజ 1 మంత్ కంటిన్యూస్గా సక్సెస్ఫుల్గా చేసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.